ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక గుంపు రావడం జరిగింది. వారు ఒక మిక్స్చర్, అంటే ఒక రెండు విభిన్నమైనటువంటి గుంపుల వారు ఏకమై ఒక గుంపుగా రావడం జరిగింది. ఒక గుంపు పరిసయ్యుల శిష్యులు, మరొక గుంపు హేరోదీయులు. వారిద్దరూ కూడా కలిసి ప్రభు దగ్గరికి రావడం జరిగింది. వారు ప్రభువుతో మాట్లాడుతూ అన్నారు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటము లేనివాడవని ఎరుగుదుము అని ఆయనతో మాట్లాడారు. ఆ తరువాత వారి యొక్క ప్రశ్నను ఆయన ముందు ఉంచారు. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నించడం న్యాయమా కాదా? మాతో చెప్పండి అని అడిగారు. ప్రభువారు వారి ఆంతర్యాన్ని ఆయన గ్రహించారు. వారు చెడు ఉద్దేశంతో వచ్చారని ఆయన గ్రహించారు. ఆయన వారితో ఈ మాట అన్నారు, వేషధారులారా, నన్ను ఎందుకు మీరు శోధిస్తున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపించండి అని అడిగారు. వెంటనే వారు ఒక దేనారాన్ని యేసయ్యకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ దేనారాన్ని ప్రభు చూసి అడిగారు, ఈ రూపము పైవ్రాత ఎవరివి అన్నారు. వారు జవాబిచ్చారు, ఇవి కైసరివి. ఇమ్మీడియట్గా యేసు ప్రభు వారు అన్నారు, అయితే కైసరుకు చెల్లించండి అంటూ దేవునివి దేవునికి చెల్లించండి అని అన్నారు. ఆ దెబ్బకు వారు ఆశ్చర్యపడ్డారు. వారు మౌనులైపోయారు. వారు మరి ఆయనను విడిచి వెళ్ళారు. ఇది ఈ సందర్భం. యేసు ప్రభు వారి కాలంలో రోమీయులు పాలన చేస్తున్నారు. క్రీస్తు శకం 6వ సంవత్సరం నుండి కూడా వారు 3 విధములైనటువంటి పన్నును యూదుల మీద వారు మరి విధించడం జరిగింది. బహుశా మిగిలినటువంటి దేశాల మీద కూడా విధించి ఉంటారు. మనము ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం కాబట్టి యూదుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి వివరాలు. ఒక పన్ను ఏమిటి అంటే, దానిని వారు గ్రౌండ్ ట్యాక్స్ లేదా ల్యాండ్ ట్యాక్స్ అన్నారు. భూమి శిస్తు అని అంటారు కదా, అది. అంటే వారి యొక్క పంట పండింది అనుకోండి, ఆ పంటలో నుండి 10% వారు పన్నుగా కట్టాలి. ఒక నూనె కానీ ద్రాక్షారసం కానీ అయితే 20% పన్ను కట్టాలి. ఇది మొదటిది. రెండవది ఇన్కమ్ ట్యాక్స్. అంటే వారు చేసే ఉద్యోగాలు, పనులను బట్టి వారికి వచ్చే ఆదాయంలో నుండి వారు 1% మరి ఆదాయ పన్ను కట్టాలి. మూడవ దాన్ని పోల్ ట్యాక్స్ లేకపోతే హెడ్ ట్యాక్స్ అన్నారు. అంటే ప్రతి వ్యక్తి కూడా, అక్కడ నివసించే ప్రతి వ్యక్తి కూడా దీనిని తల పన్ను అని అన్నారు. వారు ఈ పన్ను కట్టాలి. పురుషులైతే 14 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కట్టాలి. స్త్రీలైతే 12 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దానిని కట్టాలి. యూదులు ఈ మొదటి 2 అంటే ల్యాండ్ ట్యాక్స్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ విషయంలో వాళ్ళు పెద్దగా దాని విషయంలో బాధపడలేదు. కానీ వారు దేని విషయంలో బాధపడ్డారు అంటే, వారు తల పన్ను కట్టడంలో, ఈ తల పన్ను ఒక దేనారం అన్నమాట, ఒక దేనారాన్ని కట్టాలి. ఈ తల పన్ను విషయంలో వారు చాలా అభ్యంతరానికి వాళ్ళు గురయ్యారు. ఎందుకు అంటే, మరి యూదులు తల పన్ను కట్టడం అంటే అర్థం ఏమిటి అంటే, స్పష్టంగా తమ తలను మరి ఈ యొక్క రోమీయుల ముందు వంచినట్టే. వారు తమ తలను తమ దేవుడైనటువంటి యెహోవా ముందు తప్ప ఎవరి ముందు వంచరు వాళ్ళు. అది వారికి ఉన్నటువంటి రోషం, పౌరుషం. అలాంటిది ఇప్పుడు తామే పన్ను కట్టడం ద్వారా తల వంచినట్టుగా వారికి అది చాలా అవమానకరంగా ఉంది, హ్యూమిలియేషన్గా అది ఉండింది. యూదా ప్రజలలో ఒక విప్లవ గుంపు ఉంది. దాని పేరు ఏంటంటే జెలోతీయుల గుంపు, జీలట్స్ అని అంటారు. వారు మరి ఏమని అన్నారంటే, మనము అన్యులకు ఈ యొక్క తలపన్ను కట్టడం అంటే అన్యులకు బానిసలుగా ఒప్పుకుంటూ మనది ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను అగౌరవపరిచినట్టే అని అన్నారు. వారు అంటే జెలోతీయులు రోమా యొక్క అధికారాన్ని న్యాయబద్ధమైనటువంటిదిగా వారు ఏనాడు కూడా గుర్తించలేదు. అయితే
వీళ్ళు ఏమనుకున్నా, వీరు ఏమి భావించినా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంది. వారు పన్ను కడుతూనే ఉన్నారు. వీరి దగ్గర పన్నును వసూలు చేసేవారు కూడా తమ ప్రజలే. వారిని వారు సుంకపు గుత్తదారులు అని పిలిచి వారిని బహుగా ద్వేషించారు. ఈ విషయం మనకు తెలుసు. మత్తయి కానీ జక్కయ్య కానీ అలాంటి సుంకపు గుత్తదారులుగా ఉన్నారని మనకు తెలుసు. ఇది యేసు ప్రభు కాలం నాటికి యూదా ప్రాంతంలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి విధానం. యేసు ప్రభు వారు పరిశుద్ధ వారంలో మంగళవారం ఆయన దేవాలయ ప్రాంగణంలో ఉండగా ఈ గుంపు రావడం జరిగింది. వీరు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని పంపినటువంటి వారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వారెందుకు పంపారు అంటే యేసు ప్రభు మీద వారికి విపరీతమైన కోపము, ద్వేషము ఉన్నాయి. ప్రారంభం నుంచి ఉన్నాయి, ఇప్పుడు మరింత పెరిగాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు దీనికి ముందు ఇదే ప్రదేశంలో ఒక ఉపమానం చెప్పారు. ద్రాక్ష తోట ఉపమానం చెప్పారు. ఆ ద్రాక్ష తోట ఉపమానంలో మరి యజమానుడు తన యొక్క సేవకులను, కుమారుని పంపినప్పుడు ఆ యొక్క కాపులు ఉన్నారు చూసారా, వారు సేవకులు అంగీకరించలేదు, కుమారుణ్ణి వెలుపట చంపేశారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి కాపులు ఎవరు అంటే ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి అర్థమైపోయింది. ఆయన మమ్మల్ని ఉద్దేశించే ఈ కథలో పెట్టి ఆయన చెప్పాడు అని వారు ఇంకా వారి కోపం పెరిగిపోయింది. యేసు ప్రభుని ఎలాగైనా పట్టుకొని ఆయనను ఏదైనా చేయాలని వారు అనుకున్నారు. కానీ అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, వారికి భయపడి ఆయనని ఏమీ చేయలేకపోయారు. కానీ ఆ కోపము, ద్వేషం వారిలో నిలిచిపోయింది. అందుచేత వారు మరి యేసు ప్రభు దగ్గరికి నేరుగా తాము వెళ్లకుండా కొంతమందిని పంపించారు. తమ దగ్గర శిష్యుల్లాగా, అనుయాయులుగా ఉన్నటువంటి వారిని పంపించారు. వారితో పాటు హేరోదీయులు కూడా కలుపుకొని వెళ్ళమని చెప్పారు. సో 2 గ్రూపుల వారు కూడా రావడం జరిగింది. పరిసయ్యులకి, హేరోదీయులకి ఒక రకంగా చెప్పాలి అంటే ఏమాత్రము కూడా సరిపడదు. పరిసయ్యులు వారు మత సంబంధమైనటువంటి వాళ్ళు. హేరోదీయులు అంటే హేరోదును అభిమానించి, అనుసరించి ఆయనని సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ఎంతగా అంటే వారు హేరోదును మెస్సయ్య అని వాళ్ళు అనుకుని అలా ప్రచారం చేసినంతటి వాళ్ళు. అంటే నాట్ జస్ట్ ఫాలోవర్స్, దే బిలీవ్డ్ హీర్ టు బీ ద మెస్సయ్య. అందుచేత వారు రాజకీయ సంబంధం, ఈ హేరోదును ఈ యొక్క రాజస్థానంలో పెట్టినటువంటి వారు రోమీయులు. కాబట్టి ఆటోమేటిక్గా హేరోదును బట్టి వారు రోమీయులకు అంటే రాజకీయ సంబంధులుగా ఉన్నారు. పరిసయ్యులు రోముకు వ్యతిరేకులైతే హేరోదీయులు రోముకు అనుకూలుగా ఉంటున్నారు. ఈ పరిసయ్యులు ప్రధాన యాజకులు ఎందుకు హేరోదీయులను కలిపి మరి వెళ్ళమని తమ యొక్క శిష్యులకు చెప్పారు అంటే మనకు అర్థమవుతూ ఉన్నది. హేరోదీయులు మరి వారు రాజకీయ సంబంధులు కాబట్టి ఈ పన్ను గురించి ప్రశ్నించినప్పుడు ప్రభువారు ఏదైనా నో అని చెప్పినట్టయితే ఇమీడియట్గా అది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. పన్ను కట్టద్దు అని అన్నారనుకో, వెంటనే హేరోదీయులు దానికి రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవుతారు. ఇదేంటిది, ఈయన ఎలాంటి బోధ చేస్తున్నాడు అంటే ఈయన కైసరుకు, రోముకు వ్యతిరేకి అని వాళ్ళు వెంటనే దాన్ని పట్టుకొని ఆయనను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మరి కట్టండి అని అన్నారనుకో యేసు ప్రభువారు, వెంటనే పరిసయ్యులు గుంపు పట్టుకుంటారనమాట. ఈయన దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క సార్వభౌమ అధికారం క్రింద ఉంటున్నట్టుగా భావించుకున్నటువంటి మన ప్రజలకు ఆయన వ్యతిరేకి కాబట్టి ఆ రీతిగా మనం ఆయనను కొట్టివేయవచ్చు, అన్పాపులర్ చేయొచ్చు అని అనుకున్నారు. అంటే యేసు ప్రభువారిని ఇరుకున పెట్టాలని వాళ్ళు అనుకున్నారు. వారు వచ్చారు, యేసు ప్రభుతో వారు మాట్లాడారు. అయితే ముందు యేసు ప్రభు వారిని చాలా మంచి మాటలు ఆయన గురించి వారు మాట్లాడారు. మనం చదువుకున్నాం కదా, బోధకుడా నీవు సత్యవంతుడవు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు, నువ్వు ఎవరిని కేర్ చేయవు, అసలు నీకు మొహమాటమే లేదు అని అన్నారు. ఇవన్నీ కూడా హృదయంలో నుండి, అంతరంగంలో నుండి నిజమైనటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క గౌరవభావంతో వచ్చినవని అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ వాస్తవాలే. కానీ వాస్తవాలు కూడా రాకూడని నోటు గుండా వచ్చినప్పుడు మనం దాన్ని డౌట్ చేయాలి.
అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో దాన్ని డౌట్ చేయాలి. వారు యేసు ప్రభు వారిని ముఖస్తుతి చేస్తున్నారన్నమాట. ఆయనను ఈ పొగడ్తలతో పొగిడితే ఆయన తమ మాటల్లో మాయలో పడిపోతాడని వారు భావించారు. కాబట్టి వారు పలికినప్పుడు అవి హృదయంలో నుండి వచ్చినవి కాదు, కాబట్టి దురుద్దేశంలో నుండి వచ్చినవి, కాబట్టి అవి కేవలము బూటకపు మాటలు. ప్రభు వారు అందరి ఆంతర్యాన్ని ఎరిగిన ప్రభు వారి ఉద్దేశాన్ని గమనించలేరంటారా? ఆయన వెంటనే వారి యొక్క చెడుతనాన్ని ఆయన ఎరిగారు. వారి యొక్క కుయుక్తి, కుట్రభావం యేసుప్రభు వారికి అర్థమైపోయింది, తెలిసిపోయింది. ఆయన వారిని సంబోధించడమే వేషధారులారా, హిపోక్రిట్స్ అని ఆయన వారిని సంబోధించారు. మీరు మనసులో ఒకటి పెట్టుకొని నోటిలో ఒకటి మీరు మాట్లాడుతున్నారు. గొప్ప మాటలు మీరు నా గురించి మాట్లాడుతున్నారు, కానీ నా గురించి మీ హృదయంలో గొప్ప భావం ఏమాత్రమో కూడా లేదు అన్నట్లుగా ప్రభువారు వారిని సంబోధించిన తర్వాత ఆయన వారితో ఏమన్నారంటే, ఎందుకు మీరు నన్ను శోధిస్తున్నారు? మీరు వచ్చింది మీ యొక్క ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని కాదు, మీకున్నటువంటి డౌట్ని క్లారిఫై చేసుకుందామని కాదు, మీరు నన్ను ఇరికించాలని వచ్చారు. నన్ను చిక్కులో పెట్టాలని, చిక్కులో పడేయాలని, నా సేవను మరి ఆపివేయాలని, నా ఉద్యమాన్ని మీరు దానిని మరి అడ్డగించాలని మీరు వచ్చారు. ఎందుకు నన్ను శోధిస్తున్నారు అని చెప్పి యేసు ప్రభువారు అడిగారు. పన్ను రూప ఒకటి మీరు చూపించండి అని అన్నారు. నేను చెప్పాను కదా, వారు కట్టే పన్ను ఒక దేనారం. కాబట్టి వెంటనే వారు దేనారాన్ని యేసు ప్రభు వారికి ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, దీని మీద ఉన్నటువంటి రూపము, పైవ్రాత ఎవరివి అని అడిగారు. మనకు కాయిన్స్ను మనం చూస్తే మరి దాని మీద 3 సింహాల చిత్రం ఉంటుంది, లేకపోతే గాంధీ గారి చిత్రం ఉంటుంది, అలాగా ఏదో ఒకటి మనం కాయిన్ గుర్తుపెట్టడానికి ఉంటాయి. కానీ నాడు యేసు ప్రభు వారి కాలంలో ఉన్నటువంటి దేనారం మీద మరి ఆనాటి చక్రవర్తి అయినటువంటి తిబెరియా యొక్క ముఖం, తల దాని మీద ముద్రించబడి ఉండేది. దాని చుట్టూ కూడా ఏమని వ్రాసి ఉండేదంటే, టైబేరియస్ సీజర్ సన్ ఆఫ్ డివైన్ అగస్టస్, దైవ సంభూతుడైనటువంటి ఔగుస్తు కుమారుడైనటువంటి తిబెరియా కైసరు అని ఉండేది. ఆనాడు వెనుక ఏమని ఉండేదంటే, పాంటిఫిక్స్ మ్యాక్సిమస్ అని ఉండేది. దాని అర్థం ఏంటంటే, ఆయన రోమా సామ్రాజ్యపు ప్రధాన అర్చకుడు. కాబట్టి నాడు కైసరు ఒక రకంగా దైవ సంభూతుడిగాను, రెండోది ప్రజలకు యాజకుడుగాను ఎంచబడేటటువంటి వాడు అన్నమాట. అందుచేతనే దేవాలయంలో రూకలు మార్చుట అనేది జరిగేది కదా, మనం వింటాము. ఎందుకు రూకలు మార్చుట జరిగేది అంటే, అక్కడ దేవాలయంలో ఇలాంటి బొమ్మలు ఉన్నటువంటి చక్రవర్తి బొమ్మలు ఉన్నటువంటి కానుకగా వేయకూడదు, అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేనారాలను ఇచ్చి వాళ్ళు షెకెలు తీసుకునేవాళ్ళు. షెకెలు అనేటటువంటిది దేవుని యొక్క ఆలయంలో అర్పించడానికి తగినటువంటి మరి స్థితి కలిగినటువంటిది అన్నమాట. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ దేనారాన్ని చూశారో చాలా సింపుల్గా ఆయన ఆన్సర్ ఇచ్చారు, కైసరికి మీరు చెల్లించండి అని అన్నారు. ఎందుకంటే దాని మీద మీరే చెప్తున్నారు కదా, అది కైసరు ముఖం, కైసరు పేరు, కైసరికి ఇచ్చేసేయండి అని అన్నారు. ప్రియమైన వారులారా, దీని మీద అనేక పర్యాయాలు మనం విని ఉంటాము. యేసు ప్రభు వారు మనము నివసిస్తున్నటువంటి దేశం అది ఏదైనప్పటికీ కూడా దాని యొక్క మరి యొక్క సివిల్ లాస్ కానీ, మరి మనం పాటించవలసినటువంటి మన యొక్క ఆ చట్టాలన్నింటినీ కూడా మనము ఎంతవరకైతే మన విశ్వాసానికి అడ్డు రావో అంతవరకు కూడా మనం వాటిని పాటించాలి, మంచి పౌరులుగా ఉండాలి. మనము మన దేశానికి ద్రోహం చేసేవారుగా ఉండకూడదు, పన్ను కట్టాల్సింది మనం పన్ను కట్టాల్సిందే అనే సందేశాలు మనం చాలా విన్నాం. కాబట్టి ఈరోజు దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, కానీ దేవునివి దేవునికి చెల్లించండి అని అన్నారు. మన మండల కాలంలో ఉన్నాం కదా, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన ప్రభువు మీద, మన దేవుని మీద ఉంటుంది. దేవునివి దేవునికి చెల్లించండి. ఇది
అటు పరిసయ్యులు కానీ హేరోదీయులు కానీ ఊహించనటువంటి ఆన్సర్. యు ఆర్ వరీడ్ అబౌట్ ద ట్యాక్స్ టు ద సీజర్. అంటే కైసరుకు పన్ను కట్టే విషయంలో మీరు చాలా చాలా మీరు వరి అయిపోతున్నారు. వాట్ అబౌట్ ద థింగ్స్ యు ఓ టు గాడ్? దేవునికి మీరు చెల్లించవలసిన విషయంలో మీరు ఆలోచన కలిగి ఉన్నారు? అసలు దేవునికి ఏమి చెల్లించవలసిందో, ఏమి రుణపడి ఉన్నామో ఆ విషయంలో అసలు మీకు ఏమైనా తలంపు అనేటటువంటిది ఉందా? మనం దేవునికి చెందిన వారం అని అంటున్నారు కదా. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న తీసుకొచ్చింది దేవుణ్ణి మీరు తీసుకొచ్చేది మధ్యలోనికి కదా. కాబట్టి మరి దేవునికి మీరు చెల్లిస్తున్నారు అనేటప్పటికీ వారి ఇంకా ఊరకుండిరి అని వ్రాయబడి ఉంది. 3 సువార్తలు వ్రాయబడి ఉందనేది మార్కు రాశాడు, లూకా రాశాడు. ఒక్కొక్కటి 3 చదువుకుంటే క్లారిటీ ఉంటుంది అనమాట. లూకా సువార్తలు అయితే వారు ఊరకుండిరి అని వ్రాయబడింది. అంటే వారి నోరు మూతపడిపోయింది, మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఆయనను ఏ రీతిగానూ చిక్కుపరచడానికి వారి దగ్గర ఇంకేమీ లేదనమాట. వారు వెంటనే సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా ఆన్సర్కి వారు ఆశ్చర్యపడ్డారు. కొన్నిసార్లు ఇట అట అని మనం అనుకుంటాం. ఏదో ఒకటే ఎస్ అన్న చెప్పాలి, నో అన్న చెప్పాలని మనం అనుకుంటాం. అంటే వీళ్ళు అలాగే వచ్చారు. ఆయన ఎస్ అని చెప్పినా నో అని చెప్పినా మనం ఆయనను చిక్కుపరచచ్చు, పట్టుకోవచ్చు అని అనుకున్నారు. కానీ గాడ్ హ్యాజ్ హిజ్ ఓన్ వే. దేవునికి తన యొక్క మార్గం ఉందండి. దేవునికి అనంతమైనటువంటి జ్ఞాని అయినటువంటి వానికి ఈ రెండే కాదు, ఆయనకు తన మార్గం ఉన్నది. ఆయన తన మార్గంలో వచ్చినప్పుడు ఏ మానవుడు ఆయన మీద తిరుగుబాటు చేసేవాడు ఎవడైనా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ఉండదు, ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడడానికి ఉండదు. వారు అక్కడితో అలా సైలెంట్ అయిపోవాల్సిందే, అణిగిపోవాల్సిందే. ఆశ్చర్యకరమైన అనంతమైనటువంటి జ్ఞానము కలిగిన ప్రభువుతో మాటల. ప్రియమైనటువంటి వారులరా, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మరి దేవునికి చెల్లించండి అని అన్నాడు. దానికి వెళ్ళకముందు మనం గమనిస్తేనండి, ఇది మంగళవారం, అంటే పరిశుద్ధ వారంలో మంగళవారం. యేసు ప్రభు వారిని వారు గురువారం రాత్రి పట్టుకున్నారు. మరి శుక్రవారం ఉదయమే పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వారు ఆరోపించినటువంటి నేరారోపణలలో ఒక ఆరోపణ ఏంటో తెలుసా? అక్కడ హేరోదీయులు లేరు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు మాత్రమే ఉన్నారు. వారు పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా? అయ్యా, ఈయన ఏం నేరం చేశాడో తెలుసా? పిలాతుకు పన్నీయవద్దని ప్రజలను ప్రేరేపించుచున్నాడు అని చెప్పి వాళ్ళు ఆరోపించిన ఆరోపణలకు మెయిన్ ఆరోపణ అది. అంటే వీళ్ళేం ఉద్దేశిస్తున్నారనమాట? అయ్యా, ఇదిగో ఇతను మీకు విరోధంగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నాడు. మరేదో ఇందాక మొన్న న్యాయమా కాదా అని అడిగారు. ఒకవేళ ఆయన న్యాయమే అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని విరోధిస్తున్నాడు, దేవుని ధర్మశాస్త్రానికి ఆయన మరి విరోధంగా, ప్రజలకు విరోధంగా మాట్లాడుతున్నాడని నేరారోపణ చేద్దాం అనుకున్నారు కదా. అప్పుడు ఆయన దొరకలేదు, ఆయన వారికి చిక్కలేదు, కానీ వారే ఆయనకు చిక్కిపోయారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రజలు పిలాతు దగ్గరికి వెళ్ళి రోమా ప్రభుత్వానికి తగినట్టుగా, పిలాతుకు తగినట్టుగా, పన్నుకు తగినట్టుగా అంగీకరిస్తున్నట్టుగా మాట్లాడడం ఎంత విడ్డూరమో కదండి. దట్ ఈస్ ద హ్యూమన్ సిన్ఫుల్ నేచర్. మానవ పాప స్వభావం అదే. మొన్నొక మాట, ఆ ఉద్దేశం వేరు, ఈరోజు వేరొక మాట. ఎంత భయంకరమైనటువంటి స్థితి మానవ మనస్సులో ఉన్నదో మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి చెల్లించాలి. ఏ నాణం మీద దేవుని యొక్క రూపం ఉంటుంది? ఏ నాణం మీద దేవుని యొక్క పేరు ఉంటుంది? ఒకవేళ మనం దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ షెకెల్ని మనం చూచినట్లయితే దాని మీద దేవుని యొక్క రూపం ముద్రించబడి ఉండదు, దాని మీద దేవుని యొక్క పేరు ముద్రించబడి ఉండదు. అది ఒక సిల్వర్ కాయిన్ అంతే. కానీ దేవునికి చెల్లించండి అని అన్నారుగా. కైసరుకి చెల్లించాలి అంటే 20 దేనారాలు ఉన్నాయి, దేవునికి చెల్లించాలి అంటే ఏ నాణ్యాలు ఉన్నాయి? మనము
ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ మొదటి అధ్యాయంలో 27వ వచనంలో అక్కడ చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. మనము 26, 27 వచనాలు నేను చదువుతాను, చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించాను. దేవుని యొక్క ముఖ చిత్రం, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపం ఏ నాణెం మీద ఉన్నాయి అంటే మానవుడు అనేటటువంటి నాణెం మీద ఉన్నాయి. యు ఆర్ దట్ కాయిన్. నీవే ఆ నాణెం. ఈ నాణెం మీద దేవుని యొక్క రూపం ముద్రించబడి ఉంది. దేవుని యొక్క ఆ పోలిక దాని మీద ముద్రించబడి ఉన్నది. ఒక భక్తుడు సెలవిస్తాడు, ఏమని అంటే, ఒకప్పుడు దేవుడు మానవుణ్ణి చూసినప్పుడు పాపానికి ముందు ఎలా ఉండేది స్థితి అంటేనట, ఆయన అంటాడు, నిర్మలమైనటువంటి నీటి దగ్గరికి మనం వెళ్ళి, అంటే ఏ చంచలత్వం కదలిక లేనటువంటి స్టిల్గా ఉన్న వాటర్ దగ్గరికి మనం వెళ్ళి అలా మనం తొంగి చూసామనుకోండి, ఆ నీళ్ళలో ఏం కనపడుద్ది? మనకు ముఖం యొక్క ప్రతిబింబం కనపడుతుంది. పాపము చేయక మునుపట దేవుడు మనిషి ముఖంలోనికి చూసినప్పుడు మనిషి ముఖంలో దేవునికి తన ప్రతిబింబం, ప్రతిరూపం కనపడేవి. అలా దేవుడు మానవుణ్ణి సృజించాడు. పాపం చేసినప్పుడు ఏమైంది అంటే, మనం అలా నీళ్ళలో చూస్తుండగా ఒకళ్ళు నీళ్ళలో ఒక రాయి పడి కదిలింది అనుకోండి, ఆ చిన్న చిన్న అలల వలన ఈ యొక్క ప్రతిబింబం అంతా కూడా చెదిరిపోతుంది. పాపం మానవునిలో దేవుని యొక్క రూపం అలా చెదిరిపోనట్లు చేసినటువంటి ఒక దుష్టశక్తి అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా మానవుని యొక్క రూపము, పోలిక ఎక్కడైనా ఉన్నాయి అంటే అది మానవునిలో. స్త్రీ అయినా పురుషుడైనా దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ వాక్యంలో అదే కదా చెప్తున్నాడు. మరి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను తన స్వరూపమందు. నీ ఒక నాణ్యానివి, విలువైన నాణ్యానివి. నీ మీద ఉన్నటువంటి రూపము, పోలిక ఏ అధికారిది కాదు, ఏ చక్రవర్తిది కాదు, స్వయంగా నీ సృష్టికర్తది, స్వయంగా నీ రక్షణకర్తది. కాబట్టి విశ్వాసి, నీ అంత విలువైనటువంటి కరెన్సీ ఈ లోకంలో ఏదీ లేదనమాట. విలువైనటువంటి నాణ్యము నీవు, ప్రశస్తమైనటువంటి నాణ్యము నీవు. దేవుడు ఆ రీతిగా నిన్ను, నన్ను ఆయన ముద్రించుకున్నారండి. ఇంకొక చాలా ఆసక్తికరమైనటువంటి సంగతి ఈరోజు నేను మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. గ్రెగ్ బ్రాడన్ అనేటటువంటి ఒక అమెరికన్, ఆయన రీసెర్చర్, ఆథర్. ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే ద గాడ్ కోడ్. ది గాడ్ కోడ్ అనే బుక్ రాశారు. ఆ బుక్లో ఆయన రాసినటువంటి ఆ రీసెర్చ్ ఈ రీతిగా ఉన్నది. మానవుని యొక్క శరీరం అంతా కూడా కణాలతో నిర్మించబడి ఉంది. మనం తెలుసు, మనకు సైన్స్ ప్రకారంగా సెల్స్ అని అంటారు. ఈ సెల్లో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క మూలకం ఏమిటంటే డిఎన్ఏ. సైన్స్ చదివిన వాళ్ళకి, ఎందుకు హై స్కూల్ చదివిన వాళ్ళు అందరూ కూడా తెలుసు. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది జన్యుపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కలిగి ఉంటుంది అని ఈ మధ్యకాలంలో అధికంగా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు గ్రెగ్ బ్రాడన్ ది గాడ్ కోడ్లో ఏం రాశాడంటే, ఈ యొక్క డిఎన్ఏ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే డబుల్ హెలిక్స్ అని అంటారు. అంటే ఒక నిచ్చెన ఉందనుకోండి, దాన్ని మనం ట్విస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అది ఆ షేప్లో ఉంటుంది అన్నమాట. ఈ యొక్క డిఎన్ఏలో దేవుని యొక్క సిగ్నేచర్ ఉంది అని ఆయన రాశాడు. డిఎన్ఏలో దేవుని సిగ్నేచర్ ఎలా ఉంది అని ఆయన వివరణ ఏమని ఇచ్చాడంటే, ఈ డిఎన్ఏలో 4 యాసిడ్స్ ఉంటాయి. మనం డీప్గా వెళ్ళనవసరం లేదు. ఒక దాని పేరు ఏ, రెండో దాని పేరు టీ, మూడో దాని పేరు సి, నాలుగో దాని పేరు జి.
ఈ 4 యాసిడ్స్ కూడా ఉంటాయి. సైంటిస్టులు కనుగొన్నటువంటి మరి వారిని చాలా ఆశ్చర్యపరిచినటువంటి విశేషం ఏమిటి అంటే ఈ యొక్క రసాయనాల యొక్క అమరిక. ఈ రసాయనాలను మరి గ్రూప్స్గా అవి ఉన్నప్పుడు వాటి మధ్యలో వాటిని కలిపేటటువంటి బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట, వంతెనలు ఉంటాయన్నమాట. అలాగున వాళ్ళు ఒక ప్యాటర్న్ని కనుక్కున్నారు. 4 వంతెనలు మళ్ళీ అలాగే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇది ఎలాగుంది అంటే జాగ్రత్తగా మీరు ఆలకించండి. 10 రసాయనాలు వరుసగా అవి ఉన్న తర్వాత ఒక వంతెన, తరువాత 5 రసాయనాలు ఉన్న తర్వాత ఒక వంతెన, ఆ తర్వాత 6 రసాయనాలు ఉన్న తర్వాత ఒక వంతెన, మరలా 5 రసాయనాలు ఉన్న తర్వాత ఒక వంతెన. ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 10, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 5 కదండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాటర్న్ అనమాట. మళ్ళీ 10, 5, 6, 5 అలాగా సేమ్ కంటిన్యూ అవుతున్నాయి. దీన్ని చూసి శాస్త్రవేత్తలు ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ప్యాటర్న్, ఇంత మరి ఈ ఆర్డర్ వారిని చాలా ఆశ్చర్యపరిచింది. గ్రెగ్ బ్రాడన్ ఏమంటాడంటే, ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ మనం గమనించినట్లయితే ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, ఒకసారి 119వ సంకీర్తనను మీరు తీయాలని నేను కోరుతున్నాను. 119వ సంకీర్తన. ఈ సంకీర్తనలో మనం గమనిస్తే మొత్తం ఎన్ని వచనాలు ఉంటాయండి? 176 వచనాలు ఉంటాయి. మరి ఎన్ని భాగాలు ఉన్నాయి? 22 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? మొదట చూస్తే మీకు అర్థమైపోతుంది. 8 వచనాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క హెడ్డింగ్ ఉంది. ఆలిఫ్, బేత్, గీమెల్, దాలెత్, హే, వావ్ ఇలా ఉన్నాయి కదా. ఈ యొక్క అక్షరాలు లేకపోతే ఇవి ఏంటంటే హెబ్రీ అక్షరమాలు అన్నమాట. మన ఈయన ఎలాగో హీబ్రూ భాషలో ఆలిఫ్, బేత్, గీమెల్, దాలెత్ అలాగ వాళ్ళు పిలుస్తారన్నమాట. సో ఇప్పుడు మనం లెక్కేస్తే 10వ భాగానికి మనం వెళదాం. 10వ భాగం అంటే 73వ వచనం దగ్గరికి మనం వెళ్తాం. 73వ వచనం మీద ఏమి హెడ్డింగ్ ఉంది? యోద్ అనేటటువంటిది ఉంది. అంటే యోద్ హెబ్రీ అక్షరమాలలో 10వ అక్షరం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమండి? యోద్. తర్వాత ఇందాక మనం ప్యాటర్న్లో చూసినప్పుడు 2వ ప్యాటర్న్ ఎన్ని రసాయనాల తర్వాత ఉందని చెప్పాను? 5 కదా. ఇప్పుడు మనం 5వది చదువుదాం. 5వది 33వ వచనంలో ఉంది కదండి. దానిపైన హెడ్డింగ్ ఏముంది? హే అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ ప్యాటర్న్లో 3rd బ్రిడ్జి ఎన్ని రసాయనాలు ఆ తర్వాత ఉంది అంటే 6. 6వ దాని మీద ఏముంది? వావ్. మరలా లాస్ట్ది 5వ దాని మీద ఉంది కదండి. మరలా హే. ఓకే. ఇప్పుడు ఈ 4 అక్షరాలని మనం ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి. యోద్, హే, వావ్, హే. ఏమండి? ఇది అంటే హెబ్రీ అక్షరమాల భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. మనకైతే మన అక్షరమాలలో ఓన్లీ సౌండే అంటే ఆ, ఇంకా దానికేం ఉండదు. కానీ హెబ్రీ అక్షరమాలలో అక్షరానికి పేరు ఉంటుంది అనమాట. 10వ అక్షరం పేరు యోద్, దాని ధ్వని సౌండ్ ఏంటంటే యా. అలాగే 5వ అక్షరం పేరు హే, దానికి సౌండ్ ఏమని పలుకుతామంటే హా. 6వ అక్షరం వావ్, వా. కాబట్టి ఇప్పుడు మనము యోద్, హే, వావ్, హే. ఇప్పుడు దీన్ని మనం ఓన్లీ సౌండ్లో పలికామనుకోండి, యా, హా, వా, హా. మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పండి? యెహోవా కదండి, యహ్వే. ఇది దేవుని యొక్క నిబంధన నామం, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామం. మోషే అడిగాడు సీనాయి పర్వతం మీద ఆ యొక్క మండుచున్న పొద దగ్గర, దేవా ప్రజలు నీ పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు దేవుడు రివీల్ చేసినటువంటి తన యొక్క పేరు యెహోవా. యాక్చువల్గా
హెబ్రీ భాషలో మరి దాన్ని కలిపేటటువంటి ఓవెల్స్ ఉండవు, యహ వహ అని ఉంటుంది అంతే. మనం ఈజీగా పలకడం కోసం యావే అని, యెహోవా అని ఇలా మనం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు గ్రెగ్ బ్రాడన్ ఏమంటాడంటే ఎగ్జాక్ట్గా అలాగే ఎందుకు ఉన్నాయి? దట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ డిఎన్ఏ. అంటే ఆయన యొక్క రూపము, ఆయన యొక్క పోలిక మాత్రమే కాదు, ఆయన యొక్క పేరు కూడా దాని మీద ఉన్నది. ఇంకా ఆసక్తికరమైనటువంటిది ఏంటంటే 73వ వచనంలో మనము చదువుకుంటే యోద్ క్రింద నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను అని ఉంది కదండి. యోద్ అనేటటువంటి ఈ యొక్క అక్షరానికి అర్థం కూడా ఉందన్నమాట. దానికి ఒక షేప్ ఇవ్వబడింది. ఆ షేప్ ఏంటంటే చెయ్యి లేకపోతే హస్తం. ఈ హీబ్రూ లెటర్స్కి షేప్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క చెయ్యి లేకపోతే హస్తము అన్నప్పుడు ఇది దేనికి గుర్తుగా ఉందంటే తయారు చేయడానికి, నిర్మాణము చేయడానికి చేతులు నన్ను నిర్మించాను. చూసారా ఎంత చక్కగా ఉందో. యోద్ అనేటటువంటి మొదటి అక్షరం క్రింద ఉన్నటువంటి మొదటి వాక్యం దేవుని చేతులు మనం నిర్మించాయి, అందులో నేనే నిర్మించాను నిన్ను అని చెప్పడానికి దేవుడు. ఎవరైనా దేనైనా తయారు చేశారనుకోండి, వాళ్ళ పేరు రాసుకుంటారు కదా, కంపెనీ పేరు రాసుకుంటారు కదా. మీరే ఒక బొమ్మ గీశారనుకోండి, ఆర్ట్ బై అని కిందకి ఇస్తారు. మళ్ళీ ఎవరైనా తను సొంతం చేసుకుంటారు, మన ఆర్ట్ ఎలాగున్నా సరే. అలాంటప్పుడు దేవుడు తన యొక్క మరి నిర్మాణం మీద ఆ పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి మాటలు, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదిగా ఉన్నదో కదండి. మరి ఇది దేవునిది, దేవునికి మనం ఇచ్చామా? అది ప్రశ్న. ప్రభువారు అంటున్నారు దేవునికి చెల్లించండి. దిస్ ఈజ్ మోర్ సీరియస్ మ్యాటర్ దెన్ పేయింగ్ ట్యాక్స్ టు సీజర్. ఎందుకంటే ద వన్ హూ సిట్స్ దేర్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. సీజర్ ఈజ్ ఓన్లీ ఏ ఎంపరర్. తాత్కాలికంగా ఉన్నటువంటి ఒక రాజ్యం మీద ఉన్నటువంటి చక్రవర్తి మాత్రమే, కానీ నిత్యమైన చక్రవర్తి అక్కడున్నాడు. కాబట్టి ఆయన వైపు చెల్లించాల్సింది ఇంకా సీరియస్ మ్యాటర్ కదా అని ఆయన అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, పరిసయ్యుడైనా హేరోదీయుడైనా నీవైనా నేనైనా దేవునికి చెల్లించవలసింది మనం చెల్లించాలి. ఈ శరీరం ఆయనది, ఈ జీవితం ఆయనదే. అందుచేత మనము రోమాపత్రికలోనికి వెళ్ళినట్లయితే 12వ అధ్యాయంలో ఈ గొప్ప పిలుపు మనకు ఇవ్వబడుతూ ఉన్నదండి. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందండి. ఎలాంటిదిగా మనము దేవునికి మన శరీరాన్ని సమర్పించాలి అని ఇక్కడ మనము దేవుని వాక్యం ద్వారా బోధించబడుతున్నామంటే పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగము. యువర్ లైఫ్ మస్ట్ బి హోలీ. దట్స్ వాట్ గాడ్ రిక్వైర్స్. Until unless it is holy, you cannot commit it to God. పరిశుద్ధమైన జీవితం కాకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడికి అలాంటి జీవితాలు అక్కర్లా. పరిశుద్ధమైనటువంటిది, దేవునికి అనుకూలమైనటువంటి, దేవునితో అలైన్ అయినటువంటిది, దేవుని వాక్యపు ట్రాక్లో ఉన్నటువంటి జీవితంగా మన జీవితం ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే దేవుని ఎదుట సజీవమైనటువంటి యాగముగా, అర్పణగా, అర్పించబడినంతటి సమర్పణ కలిగినటువంటి జీవితంగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, చక్కని కీర్తన మనము ఎంతో మధురంగా ఆలపించాం. తనువు నాదిదిగో గైకొనమి యో ప్రభు. నా యొక్క స్వరము నీదే, నా యొక్క ధర్మ నీదే, నా చేతులు నీవే అని మనము ప్రతి దానిని కూడా సమర్పణగా మనం పాడాము. మరి సమర్పణ చేశామా? ఇది సీరియస్ మ్యాటర్. దేవుడు దీనిని
కోరుతున్నాడు. అందుకే వారి యొక్క మరి నోళ్ళు మూగబోయాయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే విధేయత. ఈరోజు ప్రభు యొక్క ఈ యొక్క ఆజ్ఞకు మన విధేయత చూపగలమా? మనం ఆలోచన చేసుకుందాం. మన జీవితాలను గంభీరంగా మనం ఒకసారి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధమైన అనుకూలమైనటువంటి యాగంగా దేవునికి మనల్ని అర్పించుకుందాం. ఆత్మదేవుడు అలాంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.